ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా ఆశీర్వదించుము. అవును, ప్రభువుల వారిని స్పష్టంగా మరి ఈ దినమున మనం అడగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఈ లోకములో ఉండడం కంటే కూడా, లోకంలో తప్పిపోయిన జీవితాలు గడపడం కంటే కూడా నిత్యము ఆయన సన్నిధిన ఉన్నట్లయితే ఆయన యొక్క జ్ఞానంతో మనం ఈ లోకంలో బ్రతుకుతాము అని దేవుని వాగ్దానం ద్వారా ఈ దినంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే మనము కూడా దేవుని అడగవలసింది ఏంటంటే, నిత్యము ప్రభువా, నా కుటుంబము నీ సన్నిధిన ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభువా, అట్టి నీ సన్నిధి నాకు అవసరమైనది ప్రభువా అని అడగగలిగినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటుంది. నిత్యము మన వెంట ఆయన సన్నిధి నడుస్తూ ఉంటుంది. కనుక ఇట్టి వాగ్దానం మనందరిలో ఫలించడానికి అందరం కూడా తలలో వంచి మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామంలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ దినం నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో నిత్యము నాయన ఫలింపచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటూ, నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.